జయ శ్రీకృష్ణ అందరికీ. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం నుంచి మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అంటాం. దాంట్లోంచి మొదటి శ్లోకం గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మనకు తెలుసు మహాభారతం ఎందుకు జరిగింది, మహాభారత యుద్ధం గురించి. మహాభారత యుద్ధం గురించి ఆల్మోస్ట్ అందరూ విని ఉంటారు, కానీ చాలా విషయాలు ఉన్నాయి మనకు తెలియని నాకు అర్థమైంది. అది అందరం తెలుసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఎవరో వచ్చి ఏవో చెప్పేస్తూ ఉంటారు కదా, బ్యాడ్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఉం? కొంతమంది మంచి నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. అది ఎంతవరకు కరెక్టు, ఏది కరెక్టు, ఏది మంచి, ఏది చెడు అని తెలియాలంటే మనం ఒక్కొక్క పాయింట్ని గ్రంథాలని ఆదర్శంగా చేసుకుని ఆ గ్రంథాల్లో చూసి అక్కడ ఉన్న పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి. అంతే తప్ప సినిమాల్లో ఉన్న రిఫరెన్సులను లేకపోతే ఎక్కడో సీరియల్లో ఉన్న రిఫరెన్సెస్ను తీసుకుని మనకి భగవద్గీత వచ్చు, మహాభారతం తెలుసు అని అనుకోకూడదు. ఎందుకంటే అందులో కొంత కల్పితాలు కూడా ఉంటాయి. ఆ కల్పితాలు ఉండడం వల్ల మనం అదే నిజమేమో అనుకునే ఛాన్సెస్ ఉంటాయి, చాలా జరుగుతాయి అలా. అది మూవీనే లేదా సీరియల్, అది దాంట్లో ఆ డైరెక్టర్కి తోచిన విషయాల్ని కొన్ని పెట్టేస్తాడు. అక్కడ పెట్టినంత మాత్రాన అది నిజం కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. చాలామంది రావణాసురుడి గురించి చెప్తూ ఉంటారు. రావణాసురుడు చాలా మంచివాడు, సీతని తన ఇష్టం లేకుండా అసలు టచ్ కూడా చేయలేదు అని చాలామంది గొప్పలు చెప్పేస్తూ ఉంటారు. మనం కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మన అభిమాన నటులు నటిస్తారు కాబట్టి రావణుని పాత్రలో, కర్ణుడి పాత్రలో, ఇలాంటి పాత్రలో కూడా మన అభిమాన నటులు నటిస్తారు కాబట్టి చూసి అది నిజమేమో అనుకుని బా నిజమే కదా, చాలా గ్రేట్ కదా అనిపిస్తుంది. గ్రేటే, చాలా వాటిలో ఆయన గ్రేటే, కానీ ఇందులో గ్రేట్ కాదు, చాలా నీచుడు ఈ పనిలో మాత్రం. అవునా, చాలా నీచమైన పని. ఇష్టం లేకుండా ఏకంగా తీసుకెళ్ళిపోవడం, బలవంతంగా తీసుకెళ్ళిపోవడం, సీతని ఎత్తుకెళ్ళిపోవడం. అర్థమవుతుందా మీకు? ఇష్టం లేకుండా మరి ఎందుకు ఇన్ని రోజులు ఆయన సీత ఇష్టం లేకుండా దగ్గరికి వెళ్ళలేడు చెప్పండి? ఆయనకు ఒక శాపం ఉంది. ఎవరికి? రావణ బ్రహ్మకి ఒక శాపం ఉంది. ఏ ఆడదాన్ని ఆమె ఇష్టము లేకుండా, అర్థమైందనుకుంటా, ఇష్టం లేకుండా ఆమె దగ్గరికి వెళ్ళకూడదు. మరి నేను క్లియర్గా చెప్పలేను, మీకు అర్థమై ఉంటుంది. అది శాపం. అందుకు సీతమ్మ ఆయన్ని గడ్డి పరకతో పోల్చుద్ది. నువ్వెంత, నేను రానురా బాబు, నువ్వు ఎన్నైనా చూపించుకో, ఇదంతా నీ రాజ్యమే, ఇదంతా స్వర్ణమయమే, ఎన్నెన్నో చెప్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. రాముడి దగ్గర ఏముంది, వనవాసాలు బట్టి తిరుగుతూ ఉన్నాడు, నా రాజ్యం చూడు, నా దగ్గర ఉన్న ఏమంటారు దాన్ని, వైభవం చూడు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవో చెప్తాడు, ట్రై చేస్తాడు. కానీ గడ్డి పరకతో ఆ సీతమ్మ తల్లి గడ్డి పరకతో ఆయన తీసి పడేస్తుంది. ఈ క్లారిటీ ఎవరికైనా ఉందా? అది మంచి పనా? చాలామంది ఏంటో మరి ఆ మేధావులు నాకు అర్థం కాదు, అలా చెప్పేస్తూ ఉంటారు. అలాంటి మిస్అండర్స్టాండింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు నిజంగా ఆ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుని మనం ఏదైనా విషయాలుంటే నేర్చుకోవాలి కదా, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి కదా. అలాగే కర్ణుడి గురించి, కర్ణుడు మహావీరుడి లెక్క. మొన్న కూడా వచ్చింది ఏదో సినిమా, మన ప్రభాస్ది సినిమా, దాంట్లో కర్ణుడిని ఇంకా స్ట్రాంగ్గా చూపిస్తారు. అది శుద్ధ అబద్ధం, అది మూవీ. అది ఇలాంటి అపోహలు ఉంటాయా లేదా? ఇలాంటి అపోహలుండి
మనం ఏమనుకుంటాం, నిజాన్ని పక్కన పెట్టేసి ఇలాంటి మూవీలో చూపించిన, ఒక రకంగా చెప్పాలంటే మీరేమనుకోవద్దు, అది మూవీ కదా, మూవీలానే చూడండి, అది నిజం కాదు, చాలా కల్పితాలు ఉంటాయి. మీకు నిజంగా నేర్చుకోవాలనుకుంటే గ్రంథాలని, అప్పుడు మన గురువులు చాలా జ్ఞానంతో, చాలా తపస్సు చేసిన ఆ బుద్ధితో, ఏమనొచ్చు దాన్ని, అర్థమైందా, వాళ్ళు రాశారు, మామూలు వాళ్ళు కాదు రాసింది ఇది. అందుకని గ్రంథాలని ప్రామాణికంగా తీసుకుని మనం చదవడం చాలా మంచిది. నేను మొదట అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను చదవటం మొదలుపెట్టానో, ఈ భగవద్గీత చదవటం మొదలుపెట్టానో, నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎన్ని అబద్ధాలో చెప్పేస్తున్నారు బయట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నేను చదవాలని నిర్ణయించుకున్నాను, చదువుతున్నాను, చాలా మంత్స్ నుంచి చదువుతున్నాను. నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దానివల్ల మన నడవడిక మారుతుంది. మనం ఏదైతే అంటే కొన్ని కఠిన పరిస్థితుల్లో మన మైండ్ సరిగ్గా పనిచేయదు. అలాంటప్పుడు కూడా ఈ భగవద్గీత మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఇది నా కోసం చేస్తున్నది కాదు. ఒక చిన్న స్వార్థం ఉందిలేండి, ఇలా చేయటం వల్ల నాకు జ్ఞానం పెరుగుతుందని కూడా చేస్తున్నాను. రెండు, నాకు తెలిసిన జ్ఞానాన్ని పక్క వాళ్ళకి పంచటం అనేది చాలా మంచి విషయం కదండి. అది మంచి అయినప్పుడు, అవునా, అది పక్క వాళ్ళకి మంచి చేస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని పంచటంలో చాలా మంచి ఇది ఉన్నట్టే కదా, అవునా. అందుకని ఇలా భగవద్గీతని గ్రంథం చదివి, అంటే భగవద్గీత చదివి అర్థం చేసుకుని, చాలా గురువులు చెప్పింది కూడా మళ్ళీ మళ్ళీ విని, అది కూడా అర్థం చేసుకుని, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, ప్రణవానంద స్వామి కావచ్చు, పేర్లు ఏముంది, గంగాధర శాస్త్రి గారు కావచ్చు, ఇలా ఎంతోమంది చెప్పిన భగవద్గీతను వింటూ 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 అర్థం చేసుకుంటూ, ఇంకా అంటే మన థింకింగ్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఉండే పర్సన్, ఎప్పుడు పనులు చేసుకునే వాళ్ళ పర్సన్ అర్థం చేసుకునే అంటే శ్లోకాస్ ఎందులో ఉంటాయి, సంస్కృతంలో కదా, అది చదివేంత టైం ఉంటుందా, ఎన్నో అపోహలు ఉంటాయి. అందుకని కొంచెం సరళంగా మీకు అర్థమయ్యే పద్ధతిలో కొంచెం లౌక్యం ఏమైనా యాడ్ చేసి, యథాతథం ఆ భగవద్గీతలో ఉన్నవేమీ మార్చకుండా గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని, ఆ గురువులు అందరూ చెప్పిన మాటలు విని, మా అన్నయ్య కూడా భగవద్గీత చెప్తూ ఉంటాడు, జగన్మోహన్, భగవద్శక్తి అసోసియేషన్ ఫౌండర్, 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, యోగా గీతా సేవ. తను కూడా నాకు గురువే. మా అక్క ఎప్పటి నుంచో చదువుతుంది, తను నాకు గురువే. ఇలా ఎవరైతే ఉన్నారో మన కుటుంబంలో కావచ్చు, పక్క కుటుంబంలో కావచ్చు, మంచి చేస్తున్నప్పుడు అది మనకి తెలియకుండానే, అంతే, మంచి వాళ్ళ సాన్నిహిత్యం మనకేం చేస్తుందండి, ఆ మంచినే ఇస్తుంది. చెడు సావాసం చెడు సైడ్ వెళ్ళిపోతావు, మంచి సావాసం మంచి సైడే. మేబీ మా అక్క, మా మేనకోడలు, మా అన్నయ్య వాళ్ళు ఇందులో ఉండడం వల్లనేమో మా అమ్మ ఎక్కువ పూజలు చేస్తుంది. నాకు కూడా ఎక్కడో అలా చదవాలనిపించింది, చదవడం మొదలుపెట్టాను. ఆహా, భగవద్కృప లేకుండా చదువుతామా, ఆ కృప వచ్చింది నాకు కూడా. నేను కూడా చదవడం మొదలుపెట్టాను. ఇదేంటి శ్లోకం చెప్తా అన్నారు, ఇవన్నీ చెప్తున్నారంటే ఏం చేయను, ఆ మాటలు అలా వస్తున్నాయి, చెప్పాలనిపించింది, అందుకు చెప్తూ ఉన్నాను ఇలా. ఆ శ్లోకం ఒకసారి చెప్దాం. పాండవులు కౌరవులు యుద్ధం చేయదలచి కురుక్షేత్రమైన ధర్మక్షేత్రమునందు అంతా మొత్తం రెడీ చేసి, అంటే యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు, సంజయ, మావారు అంటే కౌరవులు, పాండవులు, పాండురాజు కుమారులైన పాండవులు అక్కడ యుద్ధానికి సన్నద్ధమై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు రెడీగా ఉన్నారు కదా,
ఏం చేస్తున్నారు సంజయ, లేదా ఏం చేశారు సంజయ అని అడిగాడనమాట సంజయుడికి. ఒక్కసారి నేను అది చెప్తాను చూడండి, ఆ శ్లోకాన్ని చెప్తాను, మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఆ మీనింగ్ కూడా ఇచ్చాను, ఆల్రెడీ చెప్పాను మీనింగ్, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధమైన నావారు అంటే నా కుమారులు అంటే కౌరవులు మరియు పాండవులు ఏం చేశారు ఓ సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు. మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు కుమారులే ఇప్పుడు యుద్ధం చేసుకుంటుంది. పాండురాజు కుమారులు పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు అక్కడ యుద్ధం చేసుకుంటున్నారు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ధృతరాష్ట్రుడు వెళ్ళలేదా యుద్ధానికి? ధృతరాష్ట్రుడు వెళ్ళలేడు, ఈయన పుట్టుకతో అంధుడు, కనిపించదు ఈయనకి, అందుకే యుద్ధం చేయడానికి వెళ్ళలేడు కదా, అందుకే రాజ్యంలోనే ఉన్నాడు. ఈయనకి కుతూహలంగా ఉంది అక్కడ ఏం జరుగుతోంది. అక్కడ యుద్ధానికి అందరూ రెడీగా ఉన్నారు కదా, మొత్తం వెళ్ళిపోయారు కదా, గురువులు ఫ్రెండ్స్, అవునా, మొత్తం వాళ్ళ సైడు వీళ్ళ సైడు మొత్తం రెడీగా ఉన్నారు కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటుంది కదా ధృతరాష్ట్రునికి. అందుకని ఈయన కనిపించదు కాబట్టి సంజయుని అడిగాడు. మరి సంజయునికి ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ ఉన్నాడు కదా. ఈయనకి సంజయునికి దివ్య దృష్టి ఉంది. సంజయుడు ఎవరు అని మీకు గనక డౌట్ వస్తే సలహాదారు అని చెప్పొచ్చు. ధృతరాష్ట్రునికి సలహాదారు సంజయుడు, మంత్రి కూడాను. సలహాదారు మంత్రి, చాలా విశ్వాసపాత్రుడు కూడా. అసలు దివ్య దృష్టి సంజయునికి ఎట్లొచ్చింది తెలుసా? దివ్య దృష్టి ఉంది ఈయనకి అంటే అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పేసేయగలడు, చూడగలడు, అక్కడికి వెళ్ళిపోయి చూడగలడు. ఇక్కడే ఉంటాడు కానీ సూక్ష్మ శరీరంతో ధర్మక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి వచ్చేసేయగలడు. ఆ దివ్య దృష్టి ఈయనకుంది. ప్రసాదించింది ఎవరు అనుకున్నారు? వ్యాస మహర్షి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఈ వ్యాస మహర్షి ఎవరు, ఆయనకి సంజయునికి కనెక్షన్ ఏంటి, ఆయనకి ఏమన్నా శిష్యుడా, ఇలాంటి మీ డౌట్స్ మీకు రావచ్చు. క్లియర్గా చెప్పాలంటే ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు అన్నదమ్ములు కదా, అన్నదమ్ములు కుమారులే కదా. ఇప్పుడు గొడవాడుకుంటుంది, యుద్ధం చేసుకుంటుంది, చేయడానికి రెడీగా ఉంది. ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు వాళ్ళ నాన్నగారు తండ్రి వ్యాసుడు అనమాట, వ్యాస మహర్షి. ఆయనకి ఆల్రెడీ దివ్య దృష్టి తెలుసు, పొంది ఉన్నాడు. ఆ దివ్య దృష్టిని అసలు ధృతరాష్ట్రునికే ఇస్తానని చెప్పాడు. నేను నీకు ప్రసాదిస్తాను నాయన, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అవుతాడు కదా ధృతరాష్ట్రుడు, వ్యాస మహర్షికి కొడుకే కదా. అడిగాడు, నాయన నీకు ఆ దివ్య దృష్టి ప్రసాదిస్తాను, నువ్వు చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందో, గురుడివాడివైనా నువ్వు చూడొచ్చు అని చెప్తే ఈయనేమంటాడు ధృతరాష్ట్రుడు, తండ్రి మీరు నాకు ఆ దివ్య దృష్టి వరం ఇవ్వద్దు, ఇస్తే నేను అక్కడికి వెళ్ళి చూడాలనిపిస్తుంది, అక్కడ చూసి నేను తట్టుకోగలనా, నా కుమారులు చనిపోతూ ఉంటే, అలా చాలామంది చనిపోతూ ఉంటే చూసి నేను తట్టుకోగలనా, నాకొద్దు, సంజయునికి ఇవ్వండి అని చెప్తాడు. అలా సంజయునుడు విశ్వాసపాత్రుడు కదా, చాలా మంచివాడు, విశ్వాసపాత్రుడు. ఎవరికి విశ్వాసపాత్రుడు? ధృతరాష్ట్రుడికి విశ్వాసపాత్రుడు అనమాట. ఆ రాజ్యంలో మంత్రి కూడాను, సలహాదారు కూడాను. అందుకు సంజయునికి చెప్తాడు, సంజయునికి దివ్య దృష్టి ప్రసాదిస్తారు ఎవరు? వ్యాస మహర్షి. అందుకే ఈయన సూక్ష్మ శరీరంతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూడగలడు, పిన్ టు పిన్ చెప్పేస్తాడు మొత్తం. అలా ఇదిగో మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయునికి ఎందుకు అడిగాడు అనే దానికి నేను వివరణ ఇచ్చానమాట. సంజయునికి దివ్య దృష్టి ఉంది కాబట్టి అడిగాడు. ఈ దివ్య దృష్టి అనే వరాన్ని మహర్షి వ్యాసుడు వీళ్ళ నాన్నగారే ఇచ్చారు, ధృతరాష్ట్రుడు వాళ్ళ నాన్నగారే సంజయునికి ఇచ్చారు.
ఇప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ మొదటి అధ్యాయం అంతా అర్జునికి విషాదం ఎందుకు కలిగింది అనే దాని మీద డిస్కషన్స్, అంటే క్లియర్గా ఈ సంజయుడు ధృతరాష్ట్రునికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ వీడియోలో 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. మీకు గనక ఈ నేను ఏదైతే మీకోసం నా కోసం అంటే నాకు జ్ఞానం కలగాలని, ఇంకా నాలెడ్జ్ పెరగాలని, ఈ నాలెడ్జ్ పెరిగితే మన నడవడికలో, మనం చూసే ప్రతి ప్రాబ్లంని చూసే పద్ధతిలో మార్పు వస్తుందని బాగా నమ్ముతున్నాను. ఆ చదవడం వల్లనే నా నడవడికలో చాలా 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 తేడా వచ్చింది. అంటే కరెక్ట్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్నగా చూడగలిగే మనస్తత్వానికి వస్తున్నాను. ఇందులో అంతుంది భగవద్గీతలో విషయం. నాకు తెలిసిన ఈ నాలెడ్జ్ని ప్రజలకి, అంటే వేరే వాళ్ళకి చెప్పడం అనేది చాలా మంచిది కదా. ఆ విషయాన్ని నేను చేస్తున్నాను. నేను నేర్చుకుంటూ మీకు చెప్పటం. ఈ ఛానల్ పెట్టడానికి, ఇలా చెప్పడానికి రీజన్ కూడా అదే. ఏంటి, ఇలా చెప్పడానికి చాలా నాలెడ్జ్ కావాలి. ఊరికే ఏదో 4-5 ముక్కలు అక్కడ చదివేసి చెప్పేస్తే, క్లాసు టెక్స్ట్ బుక్ పట్టుకొని చదివితే ఎలా చెప్పేస్తే ఎలా ఉంటుంది ఒక టీచరు, టెక్స్ట్ బుక్ లేకుండా వచ్చి ఒక లెసన్ చెప్తే ఎలా ఉంటుంది. అలా నేను ముందు జ్ఞానాన్ని పొంది, చాలా గురువులు చెప్పిన ఆ వీడియోస్ చూసి, గ్రంథాన్ని చదివి, అంటే భగవద్గీతని చదివి, ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం ఆ గురువుల వీడియోస్ చూస్తాను నేను. అలా క్లారిఫై చేసుకుని, కుదిరితే వాళ్ళకి ఫోన్ చేసి, ఎవరెవరికి, మా అన్నయ్య వాళ్ళకి, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి, లేదా ఇంకా ఎక్కువ వీడియోస్ చూసి క్లారిఫికేషన్ తెచ్చుకొని తర్వాత నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ, ఈ వీడియో విన్న వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ ఒకటే, హరే కృష్ణ అని అక్కడ మెసేజ్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని టైప్ చేయండి. హరే కృష్ణ, జై శ్రీరామ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.